Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు సెప్టెంబర్ 17th మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మన థర్డ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎక్కడుందండి? K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో క్లోజ్ అయింది. అండ్ దెన్ మనకు నెక్స్ట్ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం CE ని బై చేస్తే చూడండి మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. హిట్ అయిందా లేదా మన ఫస్ట్ టార్గెట్? ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం. ఇది నిఫ్టీ 50 కి సంబంధించినటువంటి చార్ట్. చూడండి ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ K లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ 10:30 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనము CE ని బై చేస్తే చూడండి మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ అలాగే ఇది JSW కి సంబంధించినటువంటి చార్ట్ చూద్దాం. చూడండి మన థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి ఎక్కడ కూడా పైన గానీ కింద గానీ క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి మనకి JSW స్టీల్ లో ఎటువంటి ట్రేడ్ కూడా రాలేదు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ టైటాన్ చూద్దాం. టైటాన్ చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. సో తర్వాత ఇక్కడ మనకి 10:30 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనము బై చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ భారతీయ ఎయిర్టెల్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత చూడండి ఇక్కడ ఇది మనకి పైకి బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం బై చేస్తే ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. మన ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ ICICI బ్యాంక్ చూద్దాం. ICICI బ్యాంక్ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R1 కి అండ్ K లెవెల్ కి మధ్యలో ఉంది. తర్వాత ఎటు కూడా పైన క్లోజ్ అవ్వలేదు, అలానే ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి ఈ రోజు మనకి ICICI బ్యాంక్ లో ఎటువంటి ట్రేడ్ కూడా రాలేదు. అండ్ దెన్ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ లో థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో క్లోజ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ 10 AM క్యాండిల్ మనకి పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనము బై చేస్తే ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. మన ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ హీరో మోటోకార్ప్ చూద్దాం. హీరో మోటోకార్ప్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి 10:15 AM క్యాండిల్ పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం బై చేస్తే చూడండి మన ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ మనం ట్రైలింగ్ చేస్తే సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ అండ్ ఫిఫ్త్ టార్గెట్ కూడా దగ్గరగా వచ్చి మళ్ళీ ఫోర్త్ టార్గెట్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన లెవెల్స్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.